హాయ్ అండి. వెల్కమ్ టు మై హోమ్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఈరోజు మన హోమ్ కిచెన్‌లో మనందరికీ ఎంతో ఇష్టమైన వెనిలా స్పాంజ్ కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి. అది కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో ప్రిపేర్ చేస్తున్నాను. కేక్ అనంగానే చాలామంది ఎగ్‌తో చేస్తుంటే ఎగ్ స్మెల్ వస్తుందని, లేదా గట్టిగా వస్తుందని అనుకుంటారు కదా! ఈ వీడియోలో కొన్ని టిప్స్‌తో అయితే నేను కేక్ అనేది ప్రిపేర్ చేశాను. కేక్ అనేది మంచి సాఫ్ట్‌గా అలాగే ఫ్లఫీగా రావాలి అంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా పిండిని మిక్స్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు వరకు మైదాని వేసుకోవాలి. మైదాలో ఉండలేమీ లేకుండా ఫైన్‌గా స్ట్రైనర్‌లో వేసి జల్లించుకోవాలి. మైదా పిండిలో చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉన్నా, లేదంటే ఉండలుగా ఉన్న పార్టికల్ ఏదైనా ఉంటే దాన్ని సపరేట్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి. అలాగే 1 పావు టీ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకుని ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా జల్లించుకోవాలి. ఇప్పుడు ఉండలుగా ఉన్న వాటిని పక్కకు తీసేసుకోవాలి. తర్వాత ఇందులోనే మనం ఎగ్స్‌తో కేక్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి 1 కప్పు మైదాకి 3 ఎగ్స్ అయితే పడతాయండి. నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. అలాగే 1 ముప్పావు కప్పు వరకు షుగర్‌ని తీసుకుంటున్నాను. ఈ బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్‌ని తీసుకుని ముందుగా షుగర్‌ని పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫైన్‌గా పౌడర్‌లే చేసుకోవాలి. కొంచెం బరక అనిపించిందండి. మరొకసారి గ్రైండ్ చేసి చూపిస్తున్నాను. ఇది ఫైన్‌గా పౌడర్ అయిన తర్వాత దీనిలో మనం ముందుగా ఎగ్స్ రెడీగా పెట్టుకున్నాం కదా! ఈ ఎగ్స్‌ని బీట్ చేసి ఇందులో వేసుకుని బాగా మిక్సీ చేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్‌ని యాడ్ చేసుకోవాలి. ఎగ్స్‌ని 3 తీసుకున్నారు కాబట్టి మిల్క్‌ని కూడా 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోండి. అలాగే 1 పావు కప్పు వరకు ఆయిల్‌ని యాడ్ చేయండి. ఆయిల్ అనేది స్మెల్ లేకుండా ప్లెయిన్‌గా ఉండాలండి. అలాంటి ఆయిల్‌ని తీసుకోండి. లేదా మీ దగ్గర బటర్ ఉన్నా లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా మిక్సీ పట్టుకోవాలి. మరొకసారి మిక్సీ పట్టి మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా ఫోమ్ లాగా ఫామ్ అయింది కదా! ఈ విధంగా బాగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత మనం ముందుగా జల్లి పెట్టుకున్నటువంటి మైదా పిండి, బేకింగ్ సోడా, అలాగే బేకింగ్ పౌడర్, అలాగే సాల్ట్‌ని మొత్తం మిశ్రమాన్ని ఒకసారి స్పాచులాతో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ బీటర్ మిశ్రమాన్ని వేసుకుని ఇందులో ఎగ్ స్మెల్ లేకుండా ఉండడం కోసం 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్‌ని యాడ్ చేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ లేకపోతే మీ దగ్గర ఇలాచీని దంచి పెట్టుకుని వేసుకోండి. ఈ మొత్తం బ్యాటర్‌ని వేసిన తర్వాత పిండిని కలుపుకోవాలి. మనం కేక్ ప్రిపేర్ చేసేటప్పుడు పిండిని వన్ డైరెక్షన్‌లో మాత్రమే కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా ఫైన్‌గా కలుపుకోండి. మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్‌తో కలుపుకోండి. లేదంటే స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. కేక్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు, కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో మాత్రమే కలుపుకోవాలి. బోత్ సైడ్స్ అనేది కలుపుకోకూడదు. తర్వాత కేక్ గిన్నెని తీసుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని దానిలో మైదాని చల్లుకుని రిమూవ్ చేసేసుకుని మైదాని మనం ముందుగా రెడీగా పెట్టుకున్నటువంటి బ్యాటర్‌ని వేసుకోవాలి. లేదు మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నా బటర్ పేపర్‌ని వేసుకోండి. ఇలా బ్యాటర్ మొత్తాన్ని గిన్నెలో వేసుకుని ఒక 2 టైమ్స్ ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. బ్యాటర్ అనేది మనం పైనుండి వేస్తుంటే రిబ్బన్ లాగా పడుతూ ఉంటే గనక అది పర్ఫెక్ట్‌గా బ్యాటర్ అనేది అయిందని అర్థం అండి. ఇప్పుడు ఒక కుక్కర్‌ని తీసుకుని దానిలో ఒక 2 గుప్పెళ్ళ వరకు శాండ్‌ని వేసుకుని అది బాగా హీట్ అయిన తర్వాత ఒక ప్లేట్ లాంటి దాన్ని పెట్టుకుని ఈ కేక్ బ్యాటర్‌ని వేసుకోవాలి. దీన్ని క్లోజ్ చేసేసుకుని విజిల్ని తీసేసి ఒక 20 మినిట్స్
బాగా కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మీకు చూపించాను, అది కంప్లీట్గా అవ్వలేదు. మరి ఒక 15 మినిట్స్ తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. ఇది కంప్లీట్గా లోన వరకు కుక్ అయిందా లేదా అని ఒక పుల్లతో గుచ్చి చూసాను, కొంచెం అనిపించింది. మరి ఒక 10 మినిట్స్ స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని బాగా కుక్ చేసుకున్నాను. ఇది నాకు ఈ టైం పడుతుంది కదా అని మీకు అదే టైం పట్టదండి. మరి కాస్త టైం పట్టవచ్చు, లేదంటే పట్టకపోవచ్చు. మనం స్టవ్ని పెట్టుకున్న ఫ్లేమ్ని బట్టి ఉంటుంది. ఇది కంప్లీట్గా కుక్ అయిన తర్వాత బయట పెట్టేసుకుని బాగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి ఉల్టా చేసి పెట్టుకుంటే కేక్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూసారా, మంచి చూస్తుంటేనే బ్యాక్ సైడ్ నుండి ఎక్కడ మాడకుండా ఫ్లఫీగా ఉన్నట్టు వచ్చింది. నాకు కొంచెం బాగా ఎక్కువగా పొంగడం వల్ల పైన ఎక్కువగా అనిపించిందండి. మీకు కట్ చేసి ఒక పీస్ చూపిస్తాను. లోపల మంచి ఫ్లఫీగా వచ్చిందండి. మనం బేకరీ స్టైల్లో ప్రిపేర్ చేసినట్లు అనిపించింది నాకైతే. చూసారా, మంచి ఫ్లఫీగా స్పాంజ్ లాగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. షుగర్ కూడా ఎక్కువ లేదండి, చాలా బాగా కుదిరింది. ఒక కప్పు మైదాకి 1/2 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. మీకు లోపల వైపు పార్ట్ చూపిస్తున్నాను. లోపల ఫ్లఫీగా మంచి స్పాంజిల్లా అనిపించిందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.